ఫ్రెండ్స్, ఈరోజు మనం పచ్చి అరటిలో ఉండే ఔషధ గుణాలు ఏమిటి, ఈ పచ్చి అరటిని కూరగా తీసుకోవటం లేదా వివిధ రూపాల్లో తీసుకోవటం వల్ల తగ్గే జబ్బులు ఏమిటి అనే విషయం గురించి తెలుసుకుందాం. మొదటిగా పచ్చి అరటిలో లభించే పోషక పదార్థాలు ఏమిటో తెలుసుకుందాం. దీంట్లో మనకి 100 గ్రాములు పచ్చి అరటిని కూరగా కానీ లేదా వివిధ రూపాల్లో తీసుకోవటం వల్ల 89 కిలో క్యాలరీల శక్తి వస్తుంది, కార్బోహైడ్రేట్స్ లభిస్తుంది, ఫైబర్స్ లభిస్తుంది, ప్రోటీన్ లభిస్తుంది, కొవ్వులు లభిస్తున్నాయి, చక్కెర, కాల్షియం, పొటాషియం, ఐరన్, సోడియం, మెగ్నీషియం, భాస్వరం, జింకు, సెలీనియం, రాగి, మ్యాంగనీసు, విటమిన్ సి లభిస్తుంది. అంతేకాకుండా విటమిన్ బి కాంప్లెక్స్ కూడా చాలా చక్కగా లభిస్తుంది అన్నమాట. మరి ఇన్ని పోషక పదార్థాలు ఉన్న పచ్చి అరటి తినటం వల్ల ఏ ఏ జబ్బులు పోతాయి అనే విషయం గురించి మనం చెప్పుకోవాలంటే, ఇది బరువును తగ్గించడంలో చాలా చక్కగా సహాయపడుతుంది. అదేవిధంగా రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో ఉపయోగపడుతుంది. అదేవిధంగా అధిక రక్తపోటుని తగ్గించే గుణం ఈ పచ్చి అరటిలో ఉంది. అదేవిధంగా జీర్ణక్రియకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది అన్నమాట. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే అల్సర్లను తగ్గించే గుణం ఈ యొక్క పచ్చి అరటిలో ఉందన్నమాట. అంతేకాకుండా ఇది యాంటీ మైక్రోబియల్ చర్యను చూపుతుంది అని పరిశోధనలు మనకి తెలియజేస్తున్నాయి. అలాగే యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలను కూడా చూపిస్తున్నాయి అని మనకి శాస్త్రీయ ఆధారాలు కూడా ఉన్నాయన్నమాట. మరి ఆరోగ్యం, జీర్ణ వ్యవస్థ బాగా ఉండటానికి బాగా పనిచేస్తుంది. అదేవిధంగా గుండె ఆరోగ్యంగా ఉండేటట్లు చేస్తుందన్నమాట. అదేవిధంగా చర్మం కూడా అద్భుతంగా ఆరోగ్యంగా ఉండేటట్టు, నిగారింపుగా ఉండేటట్టు ఈ పచ్చి అరటి పనిచేస్తుంది. ఎందుకంటే దీంట్లో విటమిన్ సి కూడా ఉంది. అదేవిధంగా బ్లడ్ షుగర్ని కంట్రోల్ చేస్తుంది. అంటే అరటిలో ఉండే రెసిస్టెంట్ స్టార్చ్ ఇన్సులిన్ సెన్సిటివ్ని పెంచుతుందన్నమాట. కాబట్టి రోగ నిరోధక శక్తి అద్భుతంగా పనిచేస్తుంది. మరి ఇన్ని మంచి గుణాలు ఉన్న అరటిని తప్పకుండా తినండి.